మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ ఒకరి ప్రాణం తీసే ఆయుధంగా మారుతుందని ఎప్పుడైనా ఊహించారా? భార్యాభర్తల మధ్య జరిగిన ఒక చిన్న వివాదం చివరికి ఒకరి ప్రాణాన్ని బలికొంది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒడిశాలోని బలంగీర్ జిల్లాలో శనివారం ఒక భార్యాభర్తల మధ్య ఇంట్లో వివాదం చోటు చేసుకుంది. మాటా పెరిగి ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్ర రూపం దాల్చింది. ఆ ఆగ్రహంతో భార్య తన భర్త తలపై మొబైల్ ఫోన్ తో బలంగా కొట్టింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడడంతో కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందించిన తర్వాత ఆరోగ్యం మెరుగైందని భావించి ఆయనను డిశ్చార్జ్ చేశారు. అయితే ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. మళ్లీ అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ వైద్యులు ఆయనను కాపాడలేకపోయారు. ఆయన మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆ వ్యక్తి మరణానికి గల అసలు కారణం ఏమిటి? మొబైల్ తో తలకు తగిలిన గాయాల వల్లే ఆయన మరణించాడా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రస్తుతం లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. అధికారులు పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. ఆ నివేదిక ఆధారంగానే తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. కుటుంబ కలహాలు హింసకు దారి తీయకుండా సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఈ ఘటన గుర్తు చేస్తుంది.